ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. చూస్తూ మనం నిన్నగాక మొన్ననే మనం నూతన సంవత్సరం ప్రవేశించినట్టుంది. మనం ఆల్రెడీ 3వ ఆదివారంలో ప్రవేశించాం. 2026 17 రోజులు దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కల కింద మనందరినీ భద్రపరిచి మనకు కావాల్సిన ప్రతి అవసరం ఆయన తీరుస్తూ మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి ఆయన కృపలో కాపుదలో మనందరినీ పోషిస్తూ సమృద్ధిగా అన్ని విషయాల్లోనూ ఇంతవరకు తీసుకొచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, దేవా నువ్వు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రం దేవాని. 2 నిమిషాలు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా నీకు ఇచ్చిన కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఏ పాటి వారంనైనా ప్రభా ఆయనను నీవు మమ్మల్ని ప్రేమించి ఇంతగా మమ్మల్ని క్షేమంగా సజీవులుగా నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రం దేవాని. 2 నిమిషాలు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనసులోనే ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఎనలేని నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు నూతనంగా ప్రభా మా జీవితాలలో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. అనుదినము మా మీద నీ చూపిస్తున్న కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా నీవు మాకు అనుగ్రహించావయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ రీతిగా ప్రభా చిన్న మందగా చేరి ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను కొనియాడటానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో చలిలో కూడా ప్రభా నీ సన్నిధిలోకి వస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా నీ సన్నిధికి తోడుకొని వచ్చి ప్రభా నీ మహిమ కోసమే ఈ కార్యక్రమం మొత్తం మొదటి నుంచి తుది వరకు జరిగించుకోమని, ఇదిగోనైనా ప్రభా పాటల్లోను, వాక్యంలోను ప్రభా, అలాగే ప్రభా షార్ట్ మెసేజ్లో, మెయిన్ మెసేజ్లో, బల్లారాధనలో, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఈ ఆరాధన యావత్తు నీకే మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి నిల్చున్నట్లయితే మనందరము మన దేవుణ్ణి ఘనంగా స్తుతించుకుందామండి. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన దేవుడు మనకు రక్షణ దుర్గం అండి. అలాంటి దేవుడిని మనందరం కలిసి స్తుతించుకుందాము. పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గల రాజు. మన ప్రభువే మా దేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుద
రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కెదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన సన్నిధి మ్రొక్కెదము. ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కెదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధి కేగుదము. దయచేసి కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరి యొక్క దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసినందుకు దేవుడి నామానికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. సమీపింపరాని తేజస్సులో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి, నీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయనా. దేవుడా తండ్రి, అతి శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు. మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు వందనాలు నాయన. మీ నోటి బోరగా నన్ను వాడుకోండి నాయన. ఇక్కడ ఏ మనసుకు ఏ వాక్యం అవసరమై ఉంటున్నదో నాకు తెలియదు, కానీ మీరు నాయన ఇక్కడికి వచ్చిన వారికి ఏమి బోధించాలనుకుంటున్నారో అది సత్యవాక్యాన్ని నాయన బోధించి నేను ఆ వాక్యాన్ని ఫలించలాగిన కృపను దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనకి దేవుడు ఈరోజు దయచేసి ఆత్మీయ ఆహారం. దేవుడి సన్నిధిలో మనము
పనులలో అతి ముఖ్యమైన పని. లాస్ట్ మంత్లో నేను సన్నిధిలో చేయవలసిన అంశము ప్రార్థన విషయం గురించి ప్రార్థించాం, వాక్యాన్ని బోధించుకున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో అతి ముఖ్యమైన పని, మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తే దేవుడు మహిమ పొందుతాడు అంటే వాక్యాంశం వచ్చి దేవుని ఎలా స్తుతించాలి. దేవుని స్తుతిస్తే దేవుడు ఏం అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. అసలు దేవుని స్తుతించడం వల్ల ఏం జరిగాయి, దేవుని ఎలా స్తుతించాలో కూడా తెలియని రోజులు ఇవి. దేవుని స్తుతించడం ఇంకా తెలియదండి చాలామందికి. మన వాళ్ళు ఎంత బిజీ అంటే, న్యూ ఇయర్ క్యాలెండర్స్ అందరికి వచ్చాయి కదండి. ఈరోజు వాక్యం ఏమైందో ఎవరైనా చదివారా? క్యాలెండర్లు ఎందుకు ఇస్తారో తెలుసా? దేవుడు వాక్యాలు మంచిగా అక్కడ మెన్షన్ చేసి డేట్లు చూసుకోవడానికి కాదండి క్యాలెండర్. అలాంటి క్యాలెండర్లు చాలా ఉన్నాయి లోకంలో. దేవుడు క్యాలెండర్ని ఎంతో పరిశుద్ధంగా తయారు చేస్తారు, అన్ని మంచి వాక్యాలు చేర్చి. అది కూడా చదివే సమయం లేదు మనకి. దేవుడి ఈరోజు దయచేసినట్టు వాక్యం చదివి తర్వాత అంశంలోకి వెళ్దాం. మీకా 4:2 ఈరోజు దేవుడి క్యాలెండర్లో ఈరోజు డేట్ ఆదివారం. దేవుడు మనకి దయచేసినటువంటి 18వ తారీఖు. ఎందుకు దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాము, అసలు దేవుడి సన్నిధికి వస్తే ఏం చేస్తాము, దేవుడు ఎందుకు మనం దేవుడి సన్నిధికి రమ్మంటున్నాడు ఒకసారి చదువుతామండి. తీసిన వాళ్ళు మీకా 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనులు వచ్చి సియోనులోంచి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుంచి యెహోవా వాక్కును బయలువెళ్ళాను. యెహోవా రండి. అతను ఏం చేస్తాడంటే దేవుడు మార్గముల విషయమై బోధిస్తాడంటాడు. దేవుని మందిరంలో ఏం జరుగుతుందంటే దేవుడు మార్గం ఏమైందో ఇక్కడ బోధించడం జరుగుతుందంట. అదే అండి, మనము ప్రతిరోజు ఏం చేయాలంటే దేవుడు వాక్యాన్ని చదవకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని స్తుతించకుండా ఇంట్లో నుంచి ఒక అడుగు కూడా బయటకు వేయకూడదు. ఎందుకు స్తుతించాలి అసలు దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలంటే నువ్వు బతికున్నావంటే దేవుని స్తుతించాలి. ఒక్కసారి అది కూడా చదువుదాం, అసలు ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి. యెషయా 43:21. యెషయా 43:1 చూసినట్లయితే అసలు ఎందుకు స్తుతించాలి, మనల్ని ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు. అయితే యాకోబు, యెహోవా, ఇశ్రాయేలు, చూడండి సిస్టర్ 43:21. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. అందుకండి దేవుని స్తుతించాలి. ఆయన నిర్మించుకుంది ఎందుకంటే నీ సొంత డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. కొంతమంది చెప్తుంటారు, మా వాళ్ళు ఇంత 7 తరాలు ఇటు చూసినా మాది అసలు ఎప్పుడు కూడా మేము అసలు తగ్గేదే లేదు. దాని కాదు దేవుడు మిమ్మల్ని సృష్టించింది. ఆ మహోన్నతుడైన దేవుడిని మనం ప్రచురం చేయడానికి మనం దేవుడు నిర్మించుకున్నాడట. పరలోకంలో నిత్యమైన కోటాను కోట్ల దేవదూతలు అంట ఆయన నిత్యం స్తుతించినా కూడా ఆయనకు సరిపోక మనల్ని నిర్మించుకున్నాడు. మనము ఆయన స్తుతిస్తే ఆయన చూసి ఆనందించాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన సొంత డబ్బాలు కొట్టుకోవడానికే టైం లేదు, ఇంకా దేవుని ఏం స్తుతిస్తాం. స్తుతి అంటే దేవుని మహిమపరచడం, దేవుడి యొక్క ఉన్నతమైన మహోన్నతమైన బలాన్ని చాటి చెప్పడం. అసలు దేవుడు ఏమై ఉన్నాడో, అసలు దేవుడు అంటే ఎవరు అని మనమంట ఒక్కసారి ఈ కీర్తనలు 150లో మొదటి వచనంలో అసలు దేవుడి మందిరంలో మనం ఏం చేయాలి. కీర్తనలు 151లో స్పష్టంగా కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, కీర్తనలు 150 మొదటి వచనం,
యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయం ముందు దేవుని స్తుతించుడి. అదంట ఆయన బలమును ప్రసిద్ధి చేయుడి. అది ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం చేయాల్సింది అటు ఇటు దిక్కులు చూడడం, ఏదో ఆలోచనలు, ఇంట్లో కూర మీద, ఇంట్లో బంధువుల మీద, మన సమస్యల మీద కాదు మనం ఉండాల్సింది. మన ఆలోచన దేవుని మందిరంలోకి వచ్చినామంటే దేవుని స్తుతించాలి. దేవుని మందిరంలో అంటే స్తుతించుడి, ఆయన పరిశుద్ధాల ముందు స్తుతించుడి. ఏమని? ఆయన బలమును స్తుతించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. స్తుతి అంట నీ స్థితిని మారుస్తుందంట. అసలు దేవుని స్తుతిస్తే జరిగే అద్భుతమైన కార్యాలు. ఎగ్జాంపుల్, దేవుణ్ణి బాగా స్తుతించడం వల్ల ఒక వ్యక్తికి దేవుడు ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఎవరో గుర్తుందా మీకు? బైబిల్లో దావీదు భక్తుడు. మీరు కీర్తనలు చూసినట్లయితే కీర్తనలలో 1వ అధ్యాయం నుంచి 150 అధ్యాయంలో ఉన్నటువంటి స్తుతులు, స్తోత్రాలు ఏ అధ్యాయాలలో ఉండవండి. దేవుణ్ణి మహిమపరచడమే. దేవుడు, దావీదు భక్తుడు గొర్రెల కాపరిని దేవుడు ఎంతగా ఆశ్రయించాడో తెలుసా? రాజుగా, ఇశ్రాయేలీయుల జనానికి ఏలికగా చేశాడండి దావీదుని దేవుడు. గొర్రెల కాపరి చెట్ల కింద, పుట్ల కింద కూర్చుండే దావీదు గారిని అంతఃపురంలో కూర్చుండేలా చేశాడు దేవుడు. తలపాగా కట్టుకొని తిరిగే దావీదు గారిని రాజకిరీటం పెట్టుకునే తిరిగేలాగా చేశాడు దేవుడు. గొర్రెలను మేపడానికి కర్రను పట్టుకొని తిరిగే దావీదు గారిని రాజదండం పట్టుకునేలా చేశాడు దేవుడు. ఇవన్నీ ఆయన యొక్క బలాన్ని బట్టి, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి చేశాడు దేవుడు? లేదండి. ఆయన నిత్యము అనుదినము దేవుని స్తుతించడం మానలేదు ఆయన. మీకు ఒక అంశం చెప్తానండి. ఒక మంచి పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేసి అడిగారు క్వశ్చన్, మీరు ఎక్కువ దేవుణ్ణి ప్రార్థిస్తారా, ఎక్కువ దేవుణ్ణి స్తుతిస్తారా అని. అయితే ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇంటర్నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను 10 నిమిషాలు ప్రార్థన చేస్తే దాంట్లో 9 నిమిషాలు నేను దేవుని స్తుతిస్తాను, 1 నిమిషమే దేవుని ప్రార్థిస్తాను. ఎప్పుడు మనం పొందుకోవడం గురించే కాదండి మన జీవితం. ఎప్పుడు మనం ఏమి దేవుడు అప్పటి వరకు మనకి ఏం చేశాడు దాని గురించే మనం దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాము, అడుక్కునేటోళ్ళన్న మేలు, వాళ్ళు ఇల్లు సెలెక్ట్ చేసుకున్నా పోతారు. మనం ఏంటంటే ఎప్పుడు చూడు ఏదొచ్చి ఫస్ట్ అడగడంలోనే ముందు ఉంటాం, కానీ దేవుని స్తుతించడంలో ముందు ఉంటాం. అందుకే మనము అసలు స్తుతించడానికి, ప్రార్థించడానికి ఒక తేడా చెప్తాను. ఒక పెద్ద సంఘంలో దేవుడి వాక్యము ఆదివారం పూట జరుగుతూ ఉందండి. అదే సమయంలో ఒక చిన్న ఇంట్లో ఇలాగే కూడుకొని ప్రార్థనా కార్యక్రమం, అంటే దేవుడి సన్నిధి కూడుకొని దేవుడిని ఆరాధించడం జరుగుతుంది. అయితే దేవదూతలంట భూమికి, పరలోకానికి దిగి వస్తూ పోతూ ఉంటారంట. దేవదూతలు వచ్చినప్పుడు ఆ మందిరం దగ్గరికి పోయినప్పుడు అందరంట ఆర్తనాదాలతో బాగా బిగ్గరగా ప్రార్థనలు చేస్తున్నారంట. దేవా మమ్మల్ని కాపాడు, మా సమస్యలు ఇవి, మా ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్య గురించి ప్రార్థిస్తుంటే దేవదూతలు వచ్చాయి. పైకి వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడంట, ఏం జరుగుతుంది అంటే, ప్రభువా నీకు అసలు ఏ విధంగా అంటే ఆ విధంగా మొరపెడుతున్నారు కింద సంఘం వాళ్ళు, వాళ్ళకి ఉన్న అన్ని కష్టాలు ఎవరికి లేవు, ఏం చేయాలి అంటే దేవుడు అన్నాడంట, సరే మీరు వెళ్ళి వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్యని తీర్చేయండి. అయితే మళ్ళీ ఆ దేవతలు మళ్ళీ ఇంకొక చిన్న సంఘంగా కూడుకొని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు, అక్కడేం జరుగుతుంది అంటే, దేవా అక్కడ వాళ్ళు మిమ్మల్ని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారయ్యా, నిన్ను స్తుతిస్తూనే ఉన్నారయ్యా అని చెప్పినప్పుడు, అయితే మీరేం చేస్తారంటే మీరు ఇక్కడే ఉండండి, నేను అక్కడికి వెళ్తా అన్నాడట. దీన్ని బట్టి మీరు
ప్రార్థనలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా అంటే ప్రార్థించకూడదని కాదు అర్థం. మనం ప్రార్థనకి ఎక్కువ ఆధిపత్యం. మనము ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా మనం అడిగేది, మనం స్తుతించేది ఎలా ఉండాలంటే, దేవుని స్తుతించడం అనేది ఇలా ఉంటే మనం అడిగేవి ఇలా ఉండాలి. కానీ దాన్ని మించి ఉంటున్నాయి మన ప్రార్థనలు. ఎప్పుడు అడగడమే, ఎప్పుడు ఆయన స్తుతిస్తాం. అసలు స్తుతించాలంటే మీకు అసలు ఏమని స్తుతించాలి ఆయన్ని, అసలు ఏమని స్తుతించాలి ఒకే ఒక లైన్లో చెప్పేశాడండి ఈ ఈ ఒక రెఫరెన్స్లో. అసలు ఏమని యెషయా 9:6లో చూసినట్లయితే, అసలు నువ్వు ఏం పిలవకపోయినా చేయాలి, ఏం చేయకపోయినా పర్లేదు. దేవుడికి 5 పేర్లు పెట్టారు, మీకు తెలుసో లేదో. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుడికి 5 పేర్లు పెట్టారండి. ఆ 5 పేర్లతోటి దేవుని స్తుతిస్తే సరిపోతుంది. ఏలయనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఈయనండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. చాలు, ఈ పేర్లతోటి ఆయన స్తుతిస్తే చాలు. దీని గురించి ఒక పాట కూడా రాశాడు ఒక భక్తుడు. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రం. అంతే అండి, జస్ట్ ఆయన నామంతో దేవుని స్తుతిస్తే చాలు, దేవుడే సమీపంగా వస్తాడండి. ఆయనే మన దగ్గర ఉంటే మనకి ఏం ప్రాబ్లం చెప్పండి. దేవుడే మనతో ఉంటే ఏ సమస్యలైనా కూడా మనకి అసాధ్యమేమో కానీ దేవుడికి అసాధ్యం కాదండి. దేవుడు మన సమీపంగా ఉంటాడంట. ఇంకా మీకు వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఉన్న ఇశ్రాయేలీలు దేవుని స్తుతించడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడని ఆయన్ని ఎప్పుడు ఇశ్రాయేలీలు స్తుతిస్తూనే ఉంటారంట. ఎందుకంటే ఇశ్రాయేలీల స్తుతిల మీద ఆయన సింహాసనుడై ఉన్నాడని ఉంటుంది. అంటే దేవుడు స్తుతించే వారికి సమీపంగా ఉంటాడంట. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు కానానికి బయలుదేరినప్పుడు వాళ్ళ మార్గాల్లో అనేక సమస్యలు వస్తున్నప్పటికీ దేవుడు అనేక రాజ్యాలను జయించడానికి వారికి అవకాశం వస్తూ ఉన్నాడు. అయితే వస్తున్నారు ఒక దగ్గర ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటారు అంటే, చాలా దగ్గర ఆగారు. ఇంకొక పట్టణాన్ని ఆక్రమించడానికి పోయి అక్కడ ఆగిపోయారు. అన్నీ మాత్రము సులభంగా అన్నిటిని ఆక్రమించుకుంటూ వచ్చారు. ఒకే ఒక పట్టణం దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయారు. అదే ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణము యొక్క గోడలంట 30 అడుగులు ఉంటాయంటండి. దాని వెడల్పు అంట 6 అడుగులు ఉంటుందంట. ఆ గోడలను చూసి, అవి చాలా శక్తివంతమైన గోడలు. దేవుడు వాళ్ళకి విజయాన్ని దయచేస్తుంటే వాళ్ళు స్తుతించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే, సాతాను ఏం చేశాడంటే, ఎప్పుడైతే మనం ఎక్కువ దేవుని స్తుతిస్తామో అప్పుడే సాతాను వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు మన దగ్గరికి. మన వీక్నెస్ ఏదో చూసి దాన్ని తీసుకొని వస్తాడు. కరెక్ట్గా ఆడికి రాగానే ఎరుకో గోడల ముందు నిలబెట్టాడు. ఈ పట్టణాన్ని ఆక్రమించాలంటే ఏం చేయాలి, వీళ్ళకి ఏం దిక్కుతోచలేదు. అయితే అంటే మోషే గారు అప్పటికి లేరు, తర్వాత యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారి దగ్గరికి పోయినప్పుడు యెహోషువ ఎమ్మటి ఏం చేశాడంటే దేవుడి దగ్గర ప్రార్థించాడండి. దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు ఒక సలహా ఇచ్చాడు. మీరు ఏం చేయాలంటే 7 రోజులు మీరు ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరగమన్నాడు. మందసాన్ని పట్టుకుని యాజకులు ముందు ఉంటారు, మీరు కూడా ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. యాజకుడు యెహోషువకి చెప్పడంతో తిరిగారు. 7వ రోజు మాత్రం వాళ్ళు 7 సార్లు తిరిగారంట. 7 సార్లు తిరగడంతో అప్పుడు దేవుడు యెహోషువ చెప్పిన తర్వాత యెహోషువ అందరికి చెప్పాడు, మీరు బూరలు ఊదండి. బూరలు ఎప్పుడైతే ఊదారో ఈ ఇశ్రాయేల్ జనాంగం అంట సంతోషంతో, అదొకసారి చదువుదామండి మనం. అది చదివితే కానీ మనకి దాంట్లో ఉన్న ఒక చదువుదామా? యెహోషువ 6వ అధ్యాయం
20 ఒక్కసారి చూద్దాము ఏం జరిగింది. దేవుని స్తుతించడం వల్ల ఆడ జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారములు కూలిపోయినాయంటండి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద అణుబాంబులు లేవు, వాళ్ళ దగ్గర అప్పుడు గన్నులు కూడా లేవు, వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు లేవు. ఏమో చిన్న కొండరాళ్ళు పగలగొట్టడానికి పెద్ద పెద్ద బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తారు. కొన్ని సంవత్సరాలు పడుతుంది వాటిని బ్లాస్ట్ చేసి కొండని కరిగారు. కానీ వీళ్ళ దగ్గర ఏమి లేవండి. జస్ట్ ఏం చేశారంటే వాళ్ళు కేకలు వేశారని ఉంటే నీ ఇష్టం వచ్చేది. ఈ రోజుల్లో సంఘంలో బతుకమ్మలు ఆడినట్టు కాదు. దేవుని బలాన్ని వాళ్ళు ప్రచురిస్తున్నారు. దేవుడు ఔన్నత్యాన్ని వాళ్ళు కేకలు వేసి స్తుతిస్తూ మహిమపరుస్తుంటే దేవుడంట ప్రాకారపు గోడల్ని పగలగొట్టేశాడు. వారు అప్పుడైతే పగలగొట్టారో వాళ్ళ సంతోషంతో ఆ ప్రదేశాన్ని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దేవుని స్తుతిస్తే ఎరుకో గోడల లాంటి సమస్యలు ఈ రోజుల్లో మీకున్నా, ఎరుకో గోడల లాంటి బలమైన సమస్యలు మీ ముందున్నా, ఎరుకో గోడల లాంటి ఎన్నో సమస్యలు, అంటే అది ఆర్థిక సమస్య అయినా కావచ్చు, అనారోగ్య సమస్య అయినా కావచ్చు, నీ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలైనా కావచ్చు, నీ బంధువులలో ఉన్నటువంటి సమస్యలైనా కావచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు సమస్యలో కూడా దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. సమస్యలు వచ్చాయా, దేవుని స్తుతించండి. ఎప్పుడు నీకు మంచి జరిగినప్పుడే దేవుని స్తుతించకూడదండి. నువ్వు ఏమి జరిగినా దేవుని ప్రతి విషయం అందు నువ్వు దేవుని స్తుతించాలి. అప్పుడే దేవుడు దిగొస్తాడు. ఇంకొక చిన్న అంశం చెప్పేసి మీకు ముగిస్తానండి. పౌలు శీలలు ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఒక యవనస్తురాలికి దయ్యం పట్టిందండి. ఆ దయ్యం పట్టిన యవనస్తురాలిని కొంతమంది యజమానులు అంట ఆమెతోటి సోదె చెప్పించుకొని సంపాదించడం మొదలుపెట్టి బాగా ఆమెను వాడుతున్నారు. ఆ టైంలో పౌలు గారిని చూసి అది లోకరక్షణకు ప్రకటించే ఇతను మీకు దేవుని మార్గాన్ని మీకు ప్రకటించడానికి వచ్చున్నాడు అని దయ్యమే ఆయన గురించి సాక్ష్యం ఇస్తే ఆయన ఆమెను చూసి బాధపడ్డాడంట. ఏంది ఈ యవనస్తురాలు దయ్యం పట్టి బాధపడుతుంది, ఈమె ఇంత ఘోరమైన స్థితిలో ఉందని బాధపడి దయ్యాన్ని ఒక్కటే దేవుని నామంలో నిన్ను వెళ్ళిపోనగానే ఆ యవనస్తురాలను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఈ యజమానులు ఏం చేశారంటే మా సంపాదన అప్పుడు దాకా బాగా ఆమె వల్ల వచ్చిన డబ్బులతోటి సుఖపడ్డ ఇల్లు ఏం చేశారంటే పౌలుని శీలని పట్టుకొని చెరసాల్లో వేయించారండి. ఎలా వేయించారో తెలుసా? నార్మల్గా తీసుకుపోయి కారులో, ఇప్పుడున్న పోలీసులు నువ్వు హత్య చేసినా కూడా ప్రశాంతంగా కారులో తీసుకెళ్తారండి. అట్లా తీసుకెళ్ళలేదని ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23-26. అసలు అది చదువుతుంటేనే నాకైతే అసలు మనం ఇట్లా ఉండే దేవుని స్తుతించలేకపోతున్నాము. అసలు ఏంది వీళ్ళు, అసలు దేవుని శక్తిని ఎట్లా వీళ్ళు అసలు ఎరిగి ఉన్నారో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అపోస్తుల కార్యములు 16:23-26 వరకు చదవండి. వారు చాలా దెబ్బలు తిన్నారంట. వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వాళ్ళని లోపల చెరసాలకు త్రోసి, బొండ అంటే ఇట్లా రౌండ్గా ఉంటాయండి, వేసి బిగించాను. మధ్యరాత్రి వేళ పౌలులు శీలలు ఏం చేశారండి? దేవుని ప్రార్థించి ఏం పాడుతున్నారంట? కీర్తనలు పాడుతుంటే ఏం జరిగింది అక్కడ ఒక్కసారి చదువు. వాళ్ళు అంట కీర్తనలు పాడుతుంటే ఖైదీలు కూడా వింటున్నారంట. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని ఆలకిస్తున్నారంట. అరే ఇదేందిరా నాయన, వీళ్ళు ఇంత దెబ్బలు పడి ఇంత ఘోరంగా వాళ్ళని బంధించి లోపలేస్తే వీళ్ళేంది ప్రార్థిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఆ పక్కనున్న ఖైదీలు వింటున్నారంట. అయితే ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా
మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను. అందరి బంధకాలు ఉన్నాయంట, ఇన్న వాళ్ళ బంధకాలు కూడా ఉన్నాయంట. అంటే ఈడ మీరు ఒకటి గమనించినట్లయితే అసలు భూమి ఎందుకు అదిరింది అంటారు? శుద్ధిస్తే ఏం జరుగుతుందన్న? దేవుడు సమీపం. దేవుడు నీ దగ్గరకు వచ్చిందంటే భూమి షేక్ అయిపోతుంది, తట్టుకోలేదు. దేవుడు నీ దగ్గర సమీపంగా వచ్చినాడంటే భూమి కాదు కదా, ఏది కూడా వనకాల్సిందే. అది భూకంపం వచ్చిందంట వాళ్ళ స్తుతులకి. మన స్తుతులకి ఏమొస్తుందని? నిద్ర వస్తుంది. మనము దేవుని స్తుతించమంటే చేతులు ఎత్తండి పైకంటే ఒకరు ఎత్తారు. దేవుని ఆరాధించండి కళ్ళు మూసుకుని. అసలు మనం ఆరాధిస్తే మనం లీనమైపోవాలండి. మన గొంతులో నుంచి మాటలు బయట గొడవలు ఆడడానికి మాత్రం గొంతు వస్తుంది, మాట్లాడడానికి గొంతు వస్తుంది. దేవుని స్తుతించడానికి గొంతు రాదు, బయటికి మాటలు రావు. అంటే దేవుడు అంటే మనకు లెక్కలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేవుడు మనకు కనిపించాడు కదా. మనం కనిపించే వాటికి ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే చూచి నమ్మిన వాటికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఆరాధించినప్పుడు నువ్వు పరవశించిపోవాలండి. మనం ఆరాధిస్తూ కూడా పక్కన ఎవరు వస్తారు, పక్కన వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, పక్కన వాళ్ళు పాడుతున్నారు, ఇదే అయిపోతుంది అని. అసలు దేవుడి సన్నిధి అంటే భయం ఉండదు. దేవుడి సన్నిధిలో కొంతమంది అయితే ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత పోదాం లేదు, కరెక్ట్గా ఫాస్ట్గా ఏ టైంకి స్టార్ట్ చేస్తాడు అదే కరెక్ట్గా ఆ టైంకి వెళ్తే సరిపోతుంది. ఆరాధన ఎందుకు? మనం స్తుతించడం వద్దు దేవుణ్ణి. ఎంత కాడికి ఇన్నామా దేవుడి వాక్యం, మళ్ళీ ఆ ఇన్న వాక్యం కూడా పోయేదాకా కూడా గుర్తుండదు, మళ్ళీ ఇన్న వాక్యం ప్రకారం నడుచుకోవడం కూడా ఉండదు. నువ్వు స్తుతిస్తే చెరసాలలో బంధించిన పునాదులు కూడా బద్దలయ్యాయంట. అదేంటి స్తుతించడం అంటే. చెరసాల లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో, స్తుతించు, బద్దలైపోతాయి. పునాదులు సైతం కదిలిపోతాయి. ఎందుకో తెలుసా? దేవుడు నీ సమీపంగా వస్తాడు. అది నీ ఆరోగ్యం బాగలేదా? స్తుతించు. నీవు ఆర్థికంగా కృంగిపోతున్నావా? దేవుని స్తుతించు. నీ ఉద్యోగంలో భయంకరమైన అధికారులతో సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా? దేవుని స్తుతించు. నీకు పని దొరక్క, నీకు పని లేక ఉంటున్నావా? దేవుని స్తుతించు. నా కుటుంబము, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల పెళ్ళిళ్ళు ఏంది అని బాధపడుతున్నావా? దేవుని స్తుతించు. నా పిల్లల చదువులు, దేవుని స్తుతించు. నా కుటుంబంలో కొంతమంది దేవుళ్ళలో గడపట్లేదని బాధపడుతున్నావా? దేవుని స్తుతించు. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో దేవుడే వస్తాడండి పరలోకం నుంచి నీ ఇంటికి, నీ దగ్గరికి. ఎటువంటి సమస్యలైనా, ఎరుకో గోడల లాంటి సమస్యలైనా కానివ్వండి, చెరసాల లాంటి గట్టిగా ఉన్నటువంటి భయంకరమైన ఆ యొక్క చెరసాలు అయినా కానీ బద్దలైపోతాయి మీ సమస్యలు అన్నీ. దేవుని స్తుతించండి. వాళ్ళు కేకలు వేస్తే ఎరుకో గోడలు పడిపోయాయి. వారు పాటలు పాడితే చెరసాలలు తెగిపోయాయంట. అది స్తుతించడం అంటే, అది దేవుని మహిమపరచడం అంటే. దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఎంత శక్తివంతుడో, ఆ దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఆయన యొక్క మహిమ ఏందో నువ్వు ప్రచురించాలి. ఎప్పుడు తెలుసా? ప్రతినిత్యము, నిరంతరము దేవుణ్ణి నువ్వు స్తుతించే బద్ధుడివై ఉండాలి. ఎందుకో తెలుసా? రోమా 9:5 చదివి మనం ముగించుకుందాం. రోమా 9:5. ఆయన ఎప్పుడెప్పుడు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడో చదివి ముగించుకుందాం. పితరులు వీరు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. అప్పుడప్పుడా నిరంతరమా? అప్పుడు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడా అప్పుడప్పుడా? కానీ మొన్న బ్రదర్ గారు చెప్పారు, చాలామంది ఈ రోజుల్లో హల్లెలూయా అని పాస్టర్ గారు ఇక్కడ నుంచి అంటే అక్కడున్న సభ్యులు కూడా హల్లెలూయా అంటారు. అంటే హల్లెలూయా అనే మాటకి అర్థమైంది దేవుని స్తుతించమని పాస్టర్ గారు చెప్పారు. మీరు మళ్ళీ ఏమంటున్నారు?
మళ్ళీ మీరు దేవుని స్తుతించండి మళ్ళీ ఆయనకే చెప్తున్నారు. ఈ రోజుల్లో దేవుని స్తుతించడం అంటే హల్లెలూయా అంటే హల్లెలూయా అనడం కాదు. ఇక్కడ నుంచి హల్లెలూయా అంటే దేవుడికి స్తోత్రం, దేవుడికే మహిమ, దేవుడికే ఘనత అని మనం చెప్పాలి. అంతేగాని పాస్టర్ గారు హల్లెలూయా అన్నారని మీరు కూడా హల్లెలూయా అంటే మీరు అనుకుంటే. అందుకే బ్రదర్ మన పాట పాడేటప్పుడు దాన్ని కరెక్షన్ చేసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పటి వరకు చాలాసార్లు మనం అనేక దగ్గర మనం పాడే దేవుని స్తుతించుడు కాదు, దేవుని స్తుతించేదం, ఎల్లప్పుడు దేవుని స్తుతించేదం. మనమే స్తుతించాలండి. నువ్వు బ్రదర్కి నీకు బ్రదర్ చెప్పుకుంటే కాదు స్తుతించమని. ఎవరు స్తుతించాలి? మనమే. కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం ఎప్పుడు దేవుని స్తుతిస్తే దేవుడే మన దగ్గరకు వస్తాడు. ఏ సమస్యను చూసి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలుకి దేవుడైన దేవుడే మనకి దేవుడు, పౌలు శీలలకు దేవుడే మనకి దేవుడు, దావీదుకి దేవుడే మన దేవుడు. ఆయన ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకే దేవుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు విని వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి మనం ఎప్పుడు స్తుతించే వారంగా ఉండండి. సమస్యలు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. దేవుని స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి పాస్టర్ గారికి దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ నిల్చుందామండి కొద్దిసేపు. మన దేవుడు ఇంతవరకు విన్నాం మన వాక్యము, మన దేవుని స్తుతించాలని. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనను కొద్దిసేపు మనందరం కలిసి మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామండి. ఆయన ఘనతకు అర్హుడు కాబట్టి, మహిమ ఘనతకు అర్హుడవు నీవేనయ్యా, అందుకని నీకే ఆరాధిస్తున్నాం దేవా అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము.
మన్నాను కురిపించినావు, బండ నుండి మిగిలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన. రెండు చేతులు ఎత్తుదాం. ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును కదండి, మనం చూచుచున్న దేవుడు యెహోవా ఈరే కదండి. అలాంటి గొప్ప దేవుడు ఇంతవరకు మనం వాక్యంలో విన్నాము. ఆయనను ఇది ఊరకనే నించోమన్నాడండి, మీరు ఊరకనే తిరగమన్నారు, వాళ్ళు ఏమీ చేయలేదు. అలాంటి మొత్తం చూసుకునే దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చావో ఆయన నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకని ఆయన సన్నిధిలో వచ్చి ఆయనను ఆరాధిద్దాం. దేవా, నువ్వు చూస్తున్నందుకు నీకు స్తోత్రం దేవా. అందుకని నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మమ్మల్ని అన్ని వేళలా మమ్మల్ని ఈ రీతిగా కాచి కాపాడుతూ చూస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా అని ఆయనను మనం మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును ప్రభు, నాయనా
ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవుడి. ఇదిగో నాయన ప్రభా నీవు సృష్టికర్తవు తండ్రి, మాకు ముక్తినిచ్చే దాతవు నీవేనైనా ప్రభా. ఇదిగో నాయన ప్రభా మాకున్న ప్రతి వ్యాధులను ప్రతి రోగాన్ని ప్రభా తొలగించేవాడవు తండ్రి. ఇదిగో నాయన ప్రభా మమ్మల్ని అన్ని విషయాల్లోనూ సమృద్ధిపరిచే దేవుడవు నువ్వు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా. ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుచుండగా ప్రభా, ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని అందరినీ తట్టి లేపి ప్రభా మా హృదయాలను స్థిరపరిచి నీ వాక్యంలో మమ్మల్ని ముందుకు నడిపించే భాగ్యం నీ దాసుని ద్వారా మా అందరికీ దయచేయమని, నీ దాసుని నీ బూరగా వాడుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు పేట ప్రభా అడిగి వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన వారికి వందనములు. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 12 నుండి 16 వరకు ఒక వచనం నేను చదువుతాను, నెక్స్ట్ వచనం మీరు చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి 16 వరకు. ఆయన ఒక పట్టణంలోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసుని చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. కలిసి చదువుదాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. దేవుడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి అవసరం కోసం అడిగినప్పుడు వారిని కాదనకుండా వారికి వారి అవసరాలు తీర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనుషుల విషయంలో అలాంటి వారిని కూడా ఆయన ఏదో పక్షపాతిగా చూసే దేవుడు కూడా కాదు. మనుషులందరి పట్ల ఆయన ప్రేమ అనేది గొప్పది. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈ 12వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జరిగిన సంఘటనలో ఒక సంఘటన. ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కుష్టు రోగముతో నిండినటువంటి ఒక మనుష్యుడు. ఊరి చివర్లలో కుష్ఠరోగం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఊరికి ఇట్లాగా వెళ్తూ ఉన్నప్పుడు ఊరి చివర్లలో లేకపోతే ఊరు ఎక్కడో బయట ఉంటారు. ఈ కుష్ఠరోగం అనేటువంటిది, దీని గురించి పాత నిబంధన కాలంలో మీకు దాని విషయాలు ఎక్కువ తెలియాలి అంటే మీరు ఈ వారంలో ఇంటికి వెళ్ళాక లేవ్యకాండము 13వ అధ్యాయం చదవండి. అక్కడ మనకి ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా దూరంగా ఉంచాలి, వాళ్ళకి ఉండేటువంటి విధానాలేంటి, వాళ్ళు పాటించవలసిన నియమాలు, వాళ్ళకి కలగాల్సినటువంటి స్వస్థత గురించి, స్వస్థత కలిగితే ఏం చేయాలి, ఇలాంటి వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీరు పాత నిబంధనలో లేవ్యకాండంలో 13వ అధ్యాయంలో చదివితే అక్కడ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు వాళ్ళు చేయవలసిన విషయాలన్నీ. అక్కడ అనేక విషయాలనే రాస్తున్నాయి. అది మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయాన్ని చదవండి. అప్పుడు మీరు ఈ కుష్ఠరోగం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి శరీరం మీద అవి కనపడినప్పుడు ఆ వ్యక్తులను ఏం చేయాలంటే సమాజం దూరంగా ఉంచాలి. ఎంత కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ
భార్య అయినా పిల్లలైనా ఎవరైనా కూడా ఇక ఆయన్ని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదంటే ఆలోచన చేయండి. ఎక్కడో దూరంగా ఉంచేశారంటే. చిన్నపిల్లలు ఉన్నారంటే చక్కగా వెళ్ళి ఎవరైనా కూడా తల్లి తండ్రి ఉన్నారంటే ఒళ్ళో కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చిందంటే ఆ తండ్రికి కానీ ఆ తల్లికి కానీ ఇక ఆ భాగ్యం లేదు. ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఎలాంటి వ్యక్తి అయినా కూడా కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి ఇక ఊరు చివర ఉండి ఇక వాళ్ళకి జోలి ఎవరు వెళ్ళరు, వాళ్ళే ఉండాలి అక్కడ. ఆహారం పెట్టినప్పుడు కొందరు దూరంగా పెడతారు. ఆ పెట్టిన వ్యక్తి పెట్టి ఆహార వస్తువు అక్కడ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితి మనం ఇది అర్థం చేసుకోవాలి అంటే మనం ఒకసారి 5 సంవత్సరాల క్రితం వెళ్ళి ఆలోచన చేసాం అనుకోండి. కరోనా వైరస్ టైంలో కానీ ఎలా అయితే ఈ యొక్క క్వారంటైన్లో పెట్టడం జరిగిందో అలాగే వీళ్ళు దూరంగా ఉండాలి. అంటే మనిషి యొక్క తన యొక్క ఆలోచన విధానంలో ఇక నేను సమాజం నుంచి ఇక దూరం అయిపోయాను అనేది ఆలోచన చేయాలంటే తనకి ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. మానసికంగా ఎంత కృంగిపోతాడు. శరీరరీతిగా ఉన్న రోగం కన్నా కూడా మానసికంగా వారికి వచ్చే ఆలోచనలు, ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో మనల్ని ఎవరన్నా కలుపుకోవట్లేదంటేనో దాని గురించి ఏదో అనుకొని అబ్బా వాళ్ళు నా ఫ్రెండ్సే నన్ను కలుపుకోవట్లేదనో ఏదో బాధపడిపోతాం. అలాంటిది అసలు ఊరు నుంచే బయట ఎక్కడో దూరంగా పెట్టారు, నీ కుటుంబాన్ని నువ్వు కలవడానికి అవ్వదు, ఇంకా ఏదైనా కూడా అసలు ఇక ఎప్పుడు ఎంతకాలానికి స్వస్థత వస్తుందో తెలియదు అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. నేను పెద్దాపురం సామర్లకోట ఏరియాలో మినిస్ట్రీ చేయడానికి దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. అక్కడ ఒక పాస్టర్ గారు సేవ చేసేవారు. ఆ టైంలో ఆయనకి ట్రాన్స్లేటర్గా ఉండడానికి బెంగళూరు నుంచి నన్ను పంపించారు. ఎందుకంటే అక్కడ ఆ పాస్టర్ గారికి అంతకుముందు ఒక ట్రాన్స్లేటర్ ఉండేవారు, వారు వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుకునే రోజుల్లోనే నన్ను అక్కడ ట్రాన్స్లేటర్గా పంపిస్తే నేను అక్కడ 1 year ఉండటానికి వెళ్ళాను ఆ పాస్టర్ గారితో మినిస్ట్రీ చేయడానికి. సామర్లకోట పెద్దాపురం మెయిన్ ఏరియా ఆ రోజుల్లో ఆ ఏరియా ఏంటంటే అదంతా కూడా రెడ్ లైట్ ఏరియా. ఎక్కువ ఎయిడ్స్ పీపుల్ కోసం పరిచర్య చేయడానికి ఆ పాస్టర్ గారు సేవ చేస్తుండేవారు ఆ ప్రజల మధ్య. అయితే ఆ పెద్దాపురం చివరిలో ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వారు ఉండేవాళ్ళు. నేను అప్పుడప్పుడు అటు ఆ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటే నాకు బాధ అనిపించేది అన్నమాట. పాపం వాళ్ళు ఆ చివర అట్లా ఉండేవాళ్ళు. అది మనం ఎవరైనా మనసుతో బాధపడటమే కానీ వాళ్ళు స్వస్థత పొందితేనే మరలా సమాజంలోకి రాగలుగుతారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం, వాళ్ళు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఈ యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఈ కుష్ఠరోగంతో ఉన్నటువంటి మనుషుడు ధైర్యం చేసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఆయన బయటకు వచ్చాడని తెలిస్తే, నలుగురికి వచ్చాడని కొడతారు, తిడతారు, దూషిస్తారు. అయినా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలోనికి వచ్చాడో అప్పుడు ఈ కుష్ఠరోగంతో ఉన్నటువంటి మనుషుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి, అంటే యేసుని చూశాడు ఆయన. చూడండి, అప్పటికే యేసును ఆయన చూసి గుర్తుపట్టాడు అంటే అప్పటికే ఆయన గురించిన వార్త, ఆయన గురించిన విషయాలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అందుకని యేసుని చూసి ఇప్పుడు దగ్గరికి వెళ్ళాడు, సాగిలపడ్డాడు. అంత క్లోజ్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగాడు అంటే తను ఎంతగా తెగించి నిజంగా ఎంత ధైర్యం చేసి వెళ్ళకపోతే, ఎందుకంటే నలుగురిలోకి వచ్చారంటే కొడతారు, సమాజం కొడతారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావా, లోకం అది కూడా ఉంది కదా ఇప్పుడు, అంతే ఉంది. నేను కొట్టించుకోవడానికైనా సిద్ధమే, తిట్టించుకోవడానికైనా సిద్ధమే, నాకు ముందైతే జీవితం బాగుపడాలంటే ఆయన దగ్గరే అనేది ఆయన మైండ్లో అర్థం చేసుకున్నాడు. కాబట్టే అందుకని యేసు ప్రభు దగ్గరికి అతడు వచ్చాడు. ఆ నమ్మకం లేకపోతే రాడు కదా. ఆయన ధైర్యం చేసి వచ్చాడంటే ఎక్కడో దూరంగా ఉండాల్సిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుతో ఎప్పుడు 12 మంది శిష్యులు ఉండేవారు. శిష్యులే కాకుండా మరి కొంతమంది జన సమూహాలు కూడా ఉంటూ ఉండేవి కొన్నిసార్లు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నారంటే ఖచ్చితంగా ఆయనతో పాటు ప్రజలు ఉంటారు అక్కడ. అలాంటి టైంలో ఆయన ధైర్యం చేసి ఆయన దగ్గరికి వస్తే నాకు స్వస్థత కలిగింది, లేకపోతే నాకు పరిష్కారం జరిగింది అని నమ్మాడు. కాబట్టి సమాజం కొడతదా, తిడుతుందా, దూషిస్తుందా అనేటువంటిది అతనికి పట్టించుకోదలుచుకోలేదు. అలాగే మనం కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, పాఠం ఏంటంటే ఇక్కడ సమాజం 4 రకాలుగా మాట్లాడుకోవచ్చు, అవసరమైతే కొట్టవచ్చు, దూషించవచ్చు. కానీ నా జీవితం దేవుని దగ్గర ఉంటేనే, యేసు దగ్గరికి వెళ్తేనే పరిష్కారం పొందుకుంటుంది, బాగుపడుతుంది అనుకున్నప్పుడు మనం ఆయనతో ఉండే జీవితాన్నే మనం
కోరుకోవాలి, అదే ఆశపడాలి, అదే మనం నిర్ణయించుకోవాలి. ఆయనతో నా సమయం గడిపితే, ఆయనతో నేనుంటే, ఆయన దగ్గర నేనుంటే నాకు ఖచ్చితంగా నేను సెట్ అయిపోతాను అనేది అర్థం చేసుకున్నాడు ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి. ఆ రోగము అనేటువంటిది శరీరంలోకి వచ్చిన తర్వాత కుష్ఠరోగం డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ రకాలలో మనిషిని తినేస్తూ ఉంటుంది. పైన ఫస్ట్ పొడలుగా కనపడిన శరీరం లోపల తర్వాత కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఈ వేళ్ళన్నీ తినేసి, చేతులు తినేసి, లేకపోతే కాళ్ళ వేళ్ళు తినేసి మనం చూస్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి మనం గమనిస్తే ఏంటంటే, ముందు పొడలుగా ఆ మచ్చలుగా కనపడినటువంటి అది లోపల ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఈ కుష్ఠరోగం అనేటువంటి లాంటి సమస్యలు మనకి కొన్నిసార్లు స్టార్టింగ్లో గుర్తుపట్టకపోతే, వాటిని స్టార్టింగ్లోనే గుర్తించకపోతే అవి ఎక్కువగా మన జీవితాన్ని పాడు చేయగలవు. అదే ఈ కుష్ఠరోగము అనేటువంటిది ఈ రోజున లిటరల్గా మనకి కుష్ఠరోగం, ఈ లెప్రసీ అనేది లేకపోవచ్చు, మనం లిటరల్గా లెప్రసీ కాకపోవచ్చు. కానీ చాలాసార్లు ఈ లెప్రసీ లాంటి మనస్తత్వం ఉంటుంది చూసారా, అది చాలా ప్రమాదం. అది ప్రారంభంలోనే మనం దాన్ని పరిష్కరించకపోతే ఇంకా అది మనల్ని పూర్తిగా తినేసేదాకా వెళ్ళిందంటే అది చాలా డేంజర్ అనమాట. ఏదో క్యాన్సర్ కురుపులు కానీ లోపల తినేస్తే అన్నట్టు ఈ లెప్రసీ అనేటువంటి అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్నా కూడా అది మనం ప్రారంభంలోనే ఆ మచ్చ ఏంటో, ఆ మరకేంటో, ఇదేదో కుష్టివ్యాధికి సంబంధించిన మరకలాగే ఉంది అనుకొని ఈ గుర్తుపట్టకపోతే, మనం దాన్ని పరిష్కరించుకోకపోతే అది ఇంకా లోపల ఎక్కువ తినేస్తుంది అనమాట, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ వ్యక్తి అయితే ఫైనల్గా యేసు దగ్గరికి వచ్చాడు, సాగిలపడ్డాడు. అది ధైర్యం చేసి విశ్వాసంతో వచ్చాడు అతడు. మనం కూడా యేసు దగ్గరికి ధైర్యం చేసి వస్తేనే, ఎన్ని తెగించి ఏదైనా పర్వాలేదు, నేను ముందు యేసు దగ్గరికి వెళ్తేనే నాకు జీవితం బాగుపడుతుంది అని నిర్ణయం తీసుకొని వస్తే అప్పుడు దేవుడు ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. మనం ఎక్కడో ఇంట్లోనే కూర్చొని దేవుడు నాకు అన్నీ చేయాలి అంటే దేవుడు అంటాడు, మరి నీ తరపు నుంచి నువ్వు చూపించాల్సింది నువ్వు చూపించు. మనం మాత్రం నేనేం ఖర్చు పెట్టను ప్రభా నీ కోసం, నేను మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకేను, అన్నీ నువ్వేదంటే ఆయన చేస్తాడు. ఆయన అన్నీ చేసే సమర్థవంతుడేనండి. ఆయన చేయలేనోడేం కాదు, లేకపోతే ఆయన ఏమీ పిసినారోడి కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. మనమేమీ చేయకుండా మన దగ్గర నుంచి మనం మాత్రం ఒక అడుగు ముందయ్యాము, మనం మాత్రం ఏం చేయం. కానీ దేవుడు మాత్రం నాకు అన్ని. కొంతమంది ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి, మాకు అది కాదు, నువ్వు మందిరానికి రమ్మ, నువ్వు మందిరానికి రాకుండా దేవుడు అది చేయాలంటే ఇది చేయాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుడి గురించి అడుగుతున్నావు, లేకపోతే అంటే వస్తున్నామండి, అప్పుడప్పుడు వీలైనప్పుడు వస్తున్నాం కదా అంటారు. అంటే అదే పనికి అయితే అట్లా వెళ్తామా, వీలైనప్పుడు వెళ్తాను వస్తా, అప్పుడు బాస్ ఇస్తాడా జీతం, నువ్వు వీలైనప్పుడు వస్తూ ఉండమ్మా, నెల మొత్తం జీతం ఇస్తాము మీకు అని ఏమన్నా ప్రకాష్ గారు మీకు ఇస్తారా, జాన్ గారండి ఎవరు ఇస్తారు, వీలైనప్పుడు వస్తుండండి అని డ్యూటీలో జాయిన్ అయిన రోజు రాయించుకున్నారా, వీలైనప్పుడల్లా జాన్ గారు వస్తూ ఉండండి జాబ్కి అని, జీతం మాత్రం నెల రోజులు ఇస్తారని. అంటే మనకు అర్థం అవడం కోసం చెప్తున్నా. దేవుడు అనేసరికి మాత్రం ఎప్పుడో చూద్దాంలే, వీలైనప్పుడు వెళ్దాం, తొందర ఏముంది, దేవుడు అర్థం చేసుకుంటాడు మన కష్టం అని అనుకుంటాం. ఏమండి, దేవుడిని అంత చులకన భావంగా మనం తీసి పడేస్తున్నాం. కాబట్టి అందుకే మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. ఎందుకు ఇంకా కుటుంబం సెట్ రైట్ అవట్లా, ఎందుకు బ్రతుకు బండి సరిగ్గా సెట్ రైట్ అవట్లా అంటే మనలో ఉన్న నిర్లక్ష్య వైఖరి. ఇది మనం డైరెక్ట్గా మేము మొహమే చెప్పామనుకో, భాష్ గారు ఎవరు మమ్మల్ని జడ్జ్ చేసి చెప్పడానికి, మా విషయాలన్నీ ఆయనకి తెలుసా, ఈ చర్చి కాదు ఇంకో చర్చి, అంతమంది చర్చి లేరు, ఇంతకుముందు మా దగ్గరికి వెళ్ళి మేము పాస్టర్ గారు అయితే మాకు నిజంగా ప్రాణమే పెట్టేవాడు, ఆయన వదిలేసుకొని నీ దగ్గరికి ఏదో వచ్చాం. కానీ ఏమండి అది కాదు, నేను దేవుని పట్ల ఎలా ఉన్నాను ఇది మనం పరీక్ష చేసుకుంటే చాలు. ఎంతవరకు నేను దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఎంతవరకు యేసుకి ఆయన, ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తే, యేసు దగ్గరికి వస్తే నా జీవితం సెట్ రైట్ అయ్యిద్ది అనే ఆశ ఉంది ఆయనకి, ఆ విశ్వాసం ఉంది. వచ్చాడు, సాగిలపడ్డాడు. సాగిలపడి దేవుడా ఇస్తావా ఇవ్వా అని డిమాండ్ చేశాడా? ఇవ్వు, నువ్వు దేవుడుగా, నువ్వు నన్ను పుట్టించావుగా. కొంతమంది ప్రార్థన ఇలా చేయమని చెప్తుంటారండి. ఆయన మన తండ్రి అండి, మీరు డిమాండ్ చేసి అడగొచ్చు, అడగండి డాడీ పప్పా ఇస్తావా ఇవ్వా అని డిమాండ్ చేయండి అని అంటారు. ఆయన మన డాడీయే, మన పప్పాయే. కానీ హంబుల్ హార్ట్, ఏమండి దేవుడు ఏం చూస్తాడో తెలుసా, గర్విష్ఠులను ఆయన తృణీకరిస్తాడు, కానీ దీనులకు ఆయన కృపానుగ్రహించును బైబిల్లో. దీనులకు ఆయన కృపానుగ్రహించును. దీన హృదయముతో, తగ్గించుకున్న హృదయముతో. అందుకే ఇక్కడ సాగిలపడి,
ఇక పూర్తిగా సాగిలపడ్డాడంటే ఇక పూర్తిగా ఆయనలో ఉన్న తగ్గింపు స్వభావం అనేది ఎంత చక్కగా అర్థమవుతుంది చూడండి. అంటే మన యాటిట్యూడ్ ఏంటంటే, మనం ఈరోజు వచ్చి మందిరానికి వచ్చి ఏదో సాగిలపడాలని కాదండి. ఇక్కడేదో ఒక యేసుప్రభు ఫోటో పెట్టో సిలువ బొమ్మ పెట్టో దానికి సాగిలపడాలని కాదు దీని అర్థం. మన హృదయాలు దేవుని ఎదుట సాగిలపడాలి. అంటే మన హృదయాల్లో మన వైఖరి, మన యాటిట్యూడ్ అనేది దీనముతో దేవుణ్ణి అడిగేటట్లుగా ఉండాలి. ఈ వ్యక్తి ఎంత చక్కగా అడిగాడంటే, ప్రభువా ప్రభువా అని పిలిచాడు. అంటే దేవుడా అని పిలవలేదు. చూడండి, దేవుడా అనేది జనరల్ టర్మ్. ఎవరైనా దేవుడా అని దేవుడిని అంటారు. ప్రభువా అన్నప్పుడు, ప్రభువు అంటే నా పాలకుడు, ఆయన నా జీవితాన్ని పాలించే పరిపాలకుడు, నేను ఆయన క్రింద వాడిని. అంటే ఆయన చెప్పిందే నేను చేయాలి, కానీ నా ఇష్టం వచ్చినట్టు కాదు అనేటువంటిగా అర్థం వస్తుంది అనమాట. ఎప్పుడైనా బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా ప్రభువా అని పిలిచారు అంటే, ఆయన మనం ప్రభువు అని పిలుస్తున్నామంటే, ప్రభువు ద లార్డ్ ఆయన. అందుకని ప్రభు అనే దగ్గర కూడా మనం చాలాసార్లు అవి పెద్ద బోల్డ్ అక్షరాలుగా చూస్తున్నాం. ఆయన పరిపాలించేటువంటి పాలకుడు నా జీవితాన్ని. దేవుడు దేవుడు అని ఎవరైనా జనరల్గా పిలుస్తారు, కానీ ప్రభువు, నా ప్రభువా, నా దేవా, ఆ మాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నా ప్రభు అన్నప్పుడు నేను కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయ్యాను, నేను పూర్తిగా ఆయనకి సమర్పించుకున్నాను. ఇక నా ఇష్టం, నా ఆయన 90% చెప్తే నేను ఇంకొక 10% నా ఐడియా కూడా చెప్పి, ప్రభా నువ్వు చెప్పిన దానికి నా ఐడియా కూడా చేర్చి ఇలా చేద్దాం. నో 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 అట్లా కాదు. ఆయన ఏం చెప్తాడో అది నేను 100% అదే చేస్తాను, కానీ ఆయన చెప్పిన 50% నేను ఇంకో 20% కలిపి ఇట్లా చేస్తా అలా చేస్తా అనుకోవద్దు. ప్రభువా అని పిలిచాడు అంటే కంప్లీట్గా ఆయన చిత్తాన్ని సమర్పించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా అని అట్లా చేయగలవు. అబ్బా ఎంత చక్కని మాట వాడుతున్నాడు. నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయగలవని వేడుకొని. నువ్వు చేయగలవు, బట్ అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉందయ్యా. ఒకవేళ నీ ఇష్టం లేదనుకో, నేను ఇలానే ఉంటాం అనేది నీ చిత్తం అనుకో, ఓకే, దానికైనా కూడా అనేటట్లే కూడా మీనింగ్ వచ్చింది. అంతే కదా, నువ్వు చేయగలవు, నువ్వు చేయలేవని కాదు, నువ్వు చేయగలవు, బట్ అది నీకు ఇష్టమైతే చేయి ప్రభువా అని. సో మనం కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా విషయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఇది దేవునికి ఇష్టమేనా, ఇది దేవుడు చేయగలడా లేడా అనేది అనుమానం ఉండరాకూడదండి. ఆయన చేయగలడు, ఖచ్చితంగా చేయగలడు. మన లైఫ్లో ఏది అడిగినా ఆయన చేయగలడు. బట్ అది ఆయనకి ఇష్టం లేకపోతే, ఆయన చేసి ఆయన దుఃఖంగా ఉంటే ఏం ప్రయోజనం అండి? ఆయనకేం ప్రయోజనం? ఏదో అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చాడండి, నాకు ఇష్టం లేదు ఆ అబ్బాయికి ఐస్ క్రీమ్ కొనిపించడం, ఆడికి ఇప్పటికే జలుబు వచ్చి ఏడుస్తున్నాడు, కానీ ఐస్ క్రీమ్ అని ఏడుస్తున్నాడు. ఇక ఆడు ఏడు తట్టుకోలేక కొనిచ్చాను, కానీ నాకైతే ఇష్టం లేదండి అంటారు కొంతమంది తల్లిదండ్రులు, తెలుసా? అంటే ఇష్టం లేకుండా ఇచ్చింది పాపం వాళ్ళకి. ఎందుకంటే ఇక వాళ్ళకి ఆరోగ్యం చెడిపోయిందని తెలుసు, కానీ ఆడు ఏడిపాడు. కానీ దేవుడండి మన విషయంలో కూడా, ఇక నాకు కావాల్సిందే ప్రభా, నాకు ఇది చేస్తావా చేయవని ఏడిపిస్తావంటే సరే ఇస్తాడేమో, కానీ ఆయనకి ఇష్టం లేకుండా మనం తీసుకొని ఎంత మాత్రం అది మనకి ఆశీర్వాదం అవుతుందండి? ఆలోచన చేయండి. ఆయనకి ఇష్టం లేకుండా మనం ఏదో అడిగి నాకు ఇస్తావా అంటే ఇచ్చాడు అనుకోండి, అది మనకి దీవెన కాకపోతే రేపు పొద్దున అది ఆశీర్వాదం కాకపోతే అది ఇంకా ఇబ్బందిని తీసుకొచ్చేదైతే ఇంకేం ప్రయోజనం? అందుకని ఈ యొక్క కుష్ఠిరోగి అయినప్పటికీ కూడా తన యొక్క వైఖరి మాత్రం దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలో అది కనపరుస్తున్నాడు. మనం బయట ఎన్నో రకాల సమస్యలతో ఉండొచ్చు. కుష్ఠరోగం అనేటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా ఉండొచ్చు. బట్ దేవుని దగ్గరికి వచ్చేసరికి, అయ్యా నీకు ఇష్టమైతే ఈ విషయంలో నువ్వు పరిష్కారం చేయగలవని నేను నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. వేడుకోవడం అనేది బ్రతిమలాడుకోవడం, డిమాండ్ చేయడం కాదు. మా డిమాండ్స్ ఇవి అని ధర్నాలు చేస్తుంది కాదు ఈయన. అయ్యా నిన్ను వేడుకుంటున్నానయ్యా, బ్రతిమలాడుకుంటున్నానయ్యా అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా ఈ యొక్క వ్యక్తి చెప్తున్నాడు. మనం కూడా మనకి సమస్య ఏదైనా ఉండొచ్చు. అక్కడున్న వ్యక్తికి అది కుష్ఠరోగం అనే సమస్య. మన లైఫ్లో మనకి ఆ కుష్ఠరోగం అనే స్థానంలో మరింకేదో పెద్ద సమస్యలు అయి ఉండొచ్చు, చిన్న సమస్యలు అయి ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మనుషులు ఏమనుకున్నారు, మనుషులు నన్ను దూరం పెట్టారా, మనుషులు నన్ను పట్టించుకోలేదా, అవన్నీ పక్కన పెట్టేయండి. చాలాసార్లు మనుషులు ఎవరో మనల్ని పట్టించుకోలేదంటే మనం చాలా అప్సెట్ అయిపోతుంటాం. వదిలేసేయండి. ఈ వ్యక్తి ఇప్పుడు ఈ మనుషులు నన్ను ఏమంటారో, కొడతారో, తిడతారో అని అనుకుంటే ఈ రోజున అక్కడ కార్యం జరిగేది కాదు. మనుషులు ఏమనుకుంటారని ప్రక్కన పెట్టి, యేసు ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు అని చెప్పి యేసు దగ్గరికి వచ్చాడు. ఏదైతే అదైతే ఖచ్చితంగా అని చెప్పి యేసు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకున్నాడు.
మనం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఆయన దగ్గర సాగిలపడి బ్రతిమలాడుకోవడం నేర్చుకోవాలి. మన జీవితాలు అంటే తగ్గింపు హృదయంతో. గర్విష్ఠుల హృదయాలకు ఆయన కృపనివ్వడు కానీ దీనులకు ఆయన కృపనిస్తానన్నాడు. ఆయన కృపను పొందుకుంటేనే మన జీవితం. కృప పొందుకోకుండా మనం ఏదో మనకున్న తెలివితేటలతోనో మనకున్న జ్ఞానమో మనకు శక్తి బలంతో ఏదో చేసేద్దామని చూస్తే చివరికి అది ఏమవుతుందంటే బూడిదలో పోసిన పన్నీరే. అదే మనం అయ్యా ఇది నాది కాదు, నేను కాదు, నీకు ఇష్టమైతే, ఈ విషయంలో ఇది నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఇది చేయగలవు అంటే అక్కడ అప్పుడు దేవుడిచ్చిన సమాధానం చూడండి, ఎంత చక్కని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీకు ఇక్కడ మీరు గమనించారా, ఎప్పుడైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగల అన్నాడో ఇక్కడ ఫస్ట్ ఆయన చెయ్యి చాపి అతను ముట్టాడంటండి. ఏమండి, చెయ్యి చాపి అతను ఎవరైనా మనం ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా మురికి గుడ్డలతో ఉండి మనం ప్రక్కనకు ఉన్నారంటేనే మనం కొద్దిగా దూరంగా జరుగుతాం, హానెస్ట్గా మాట్లాడుకుందాం, అవునా. కొద్దిగా ఎవరైనా బాగా షాబీగా కనపడుతూ మురిగ్గా ఉన్నారంటేనో అటు ప్రక్కకు జరుగుతాం. అలాంటిది యేసుక్రీస్తు వారు ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని మనుషులందరూ దూరంగా పెట్టారు. అలాంటి వ్యక్తి సహాయం అడిగితే చెయ్యి చాపి వారిని ముట్టి, అందుకేనండి సహాయం చేయటకు ఆయన చేయి కొరచ కాలేదు అని ఉంది. ఆయన చేతులు చాపి, అందుకని సిలువలో కూడా ఆయన చేతులు చాపి, ఇదిగో నీ ప్రేమ ఎంతదయ్యా అంటే ఇదిగో నా ప్రేమ ఎంతది అని ఆయన చూపించాడు ఆ సిలువలో చేతులు చాపి. ఆయన కొరచ కాలేదు ఆయన చేతులు, ఎప్పుడు కూడా ఆయన చేతులు చాపి సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. లేదా ఆయన చేతులు చాపి ఇలాగ మనల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాయి. లేదా ఆయన చేతులు ఇలా సిలువలో కొట్టబడి ఇదిగో మీ అందరి కోసం నా ప్రేమ ఇలా ఉంది అని చూపించడానికి సిద్ధంగా ఉంటాయి. ఆయన చేతులు చాపిన చేతులు కానీ ముడుచుకున్న చేతులు కాదండి. మనుషుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆయన హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళకి ఎంత చేయగలిగిన స్తోమత ఉన్నా వాళ్ళు చేయలేకపోవచ్చు, ఆ మనస్సు లేకపోతే. కానీ మన దేవుడు చెయ్యి చాపి అతనిని ముట్టి, అక్కడ తనకున్నటువంటి ఆ హృదయం ఏంటో అర్థమవుతుంది. నేను బెంగళూరులో బైబిల్ కాలేజ్ చదువుకునే రోజుల్లో మా పాస్ట్ గారిని చూసి నేను చాలా ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు కూడా గర్వంగా చెప్పుకుంటాను. మేము సువార్తకు కూడా వెళ్తుండేవాళ్ళం. ప్రతి ఫ్రైడే, ప్రతి థర్స్డే మార్నింగ్ క్లాసులు అయిపోయి ఈవినింగ్ పూట మేము సువార్త పత్రికలు ఇస్తాం. ఆయన కూడా మాతో పాటు వచ్చేవారు. సువార్త పత్రికలు ఇస్తూ ఉండగా కొన్నిసార్లు కొందరు అడుక్కునే వాళ్ళు వచ్చి ఏమన్నా అడుగుతూ ఉంటారు. పాస్ట్ గారు వాళ్ళ మీద దగ్గరికి తీసుకొని భుజం మీద చేతులు ఇచ్చి యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు చెప్పి 2 మాటలు సువార్త మాటలు చెప్పి, ఏదో దూరం నుండి నిలబడి కాదు, భుజం మీద ఎట్లయితే మా స్టూడెంట్స్తో ఆయన భుజం మీద చేతులు వేసి మాట్లాడేవాళ్ళు అలా తల మీద కానీ భుజం మీద కానీ చేసి ఆయనకి సువార్త పత్రిక ఇచ్చి వాళ్ళు ఏ భాష అయితే ఆ భాష సువార్త చెప్పి ఆయనకి ఎంతో కొంత అంటే చేయగలిగింది ఏదో చేసేవాళ్ళు. కానీ ఎవరైనా దూరం నుండి రూపాయి ఇవ్వటమో లేకపోతే ఏదైనా చూస్తాం, కానీ అలా చేతులేసి మాట్లాడటం, ఆ వ్యక్తిని చూసిన తర్వాత నా పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది మనుషుల విషయంలో. మనం అసలు ఆయన పెరిగిన విధానము, ఆయన ఉన్న విధానము, ఆయన నేషనల్ వైడ్ ఫుట్బాల్ ప్లేయరు, ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అంతంతే కాదు. ఆయన ఏంటి మనం ఏంటి, కానీ ఆయన చేస్తున్న చూసి ఇక మనలో ఉన్న అహం అంతా ఎందుకు పనికి రాకూడదని మొత్తం అంటే మనిషిని చూసి కూడా నేర్చుకోవడానికి నాకు అది చాలా హెల్ప్ అయిందనమాట. ఆయన మాటలే కాదు, ఆయన పాఠాలే కాదు, ఆయన దగ్గర మేము నేర్చుకున్న థియాలజీ కాదు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఆయన చూసి మేము నేర్చుకున్నది. ఇప్పటికీ ఆయన గురించి నేను గొప్పగా చెప్పుకుంటా, గొప్పగా ఫీల్ అవుతా హృదయంలో. ఎందుకంటే ఆ ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి, ఆ దేవుని ప్రేమ. ఆ చేతుల మీద మురికి గొడవలతో ఉంటారు. మనం ఎన్నోసార్లు ఎవరో గురించి పుస్తకాలు చదువుకునే వాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. ఎవరికో వామిటింగ్ అయిపోతుంటే మదర్ తెరీసా గారు చక్కగా ఆమె చేతులు పట్టి కూడా సహాయం చేస్తుందని, అది పుస్తకాలు చదువుకున్నా ఎవరో చెప్తుంటే విన్నా, కానీ నేను ప్రాక్టికల్గా చూశాను నా లైఫ్లో. ఆయన లాంటి జీవితం, అలాంటి వ్యక్తి జీవితంతో, ఆయన లాంటి వ్యక్తిని నా జీవితంలో నాతో కలిగి ఉన్నందుకు ఆయన్ని నాకు గురువుగా కలిగి ఉన్నందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. అలాంటి వ్యక్తిని నా జీవితంలో పెట్టినందుకు. దేవుని యొక్క హృదయం ఆయన్ని కలిగి ఉన్నాడు అని చెప్పడం కోసం మాట చెప్తున్నాను నేను. అలాగే ఇక్కడ చెయ్యి చాపి ఆయన్ని ముట్టి అన్నప్పుడు ఆ మాట కోసం చెప్పాను నేను. మనలో కూడా ఎంత మురికి ఉన్నా కూడా ఆయన చెయ్యి చాపి మనల్ని ముట్టడానికి కూడా వెనుకాడడు. ఎందుకంటే పరిష్కారం ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి.
సో చెయ్యి చాపాడు, చేత్తో ముట్టుకున్నాడు అని అంటే ఆ ప్రేమ గొప్పది. చెయ్యి చాపి ముట్టి అంటే మనలను కూడా ఆ కంఫర్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడు అందరూ దూరంగా పెట్టేవాళ్ళు, అసలు కళ్ళతో చూడడానికి ఇష్టపడని సమాజం అలాంటిది చెయ్యి వేసి చేతులు పట్టుకొని ముట్టుకున్నారు అంటే ఆ ప్రేమ, ఆ గొప్పతనం ఎలా ఉంటుంది ఆలోచన. అసలు ఆ మనిషిని చెలింపచేస్తుంది కదా, మనిషిని చెలింపజేస్తుంది. అది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. అక్కడే అసలు సగం కార్యం స్వస్థ వచ్చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడే మాటే చాలండి సగం స్వస్థ వస్తుంది అంటారు చూసారా. కొన్నిసార్లు కొందరు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆయన మాట చాలండి, ఆ 2 మాటలు ఫస్ట్ పలకరించే విధానంతోనే మనకున్న రోగం మాయమైపోయిందా అన్నట్లు అనిపిస్తుందని. అలాగా యేసు వారు చేయి పట్టుకొని ముట్టుకున్నాడు. అదే అసలు సగం ఆయనకి అక్కడ గొప్ప విషయం. నాకు ఇష్టమే అని చెప్పడానికి ముందే ఆయన చేయి పట్టుకొని చూపించాడంటే అక్కడే క్రియల్లో కనపడిపోతూ ఉంది. ఆ తర్వాత మాట చెప్పాడు, నాకు ఇష్టమే అని చెప్పి నీవు శుద్ధుడు కమ్మనగానే అప్పుడు కుష్ఠరోగము అన్నీ విడిచాడు. మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడ కుష్ఠరోగమే విడిచిపోయిందంటే అంతకన్నా సమస్యలు ఇంకేమైనా ఉంటాయండి. సో కాబట్టి మన లైఫ్లో కూడా ఎలాంటి అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు మన దేహంలో, లేతే మన యొక్క కుటుంబ జీవితంలో ఉండే ఎలాంటి కుష్ఠరోగం లాంటి సమస్యలు కావచ్చు, లేకపోతే మనం పనిచేసే స్థలంలో, వర్క్ ఫీల్డ్లో, లేదా కాలేజ్లో, బయట సొసైటీలో ఎక్కడైనా ఇక కుష్ఠరోగం కాదు దానికన్నా ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నా ఆయన బ్రతిమలాడుకునే విధానంలో మనం బ్రతిమలాడుకుంటే నాకు ఇష్టమే అని చెప్పి ఆ సమస్యను ఆయన ముట్టి పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం చేయకుండా ఉండటానికి ఆయన హస్తం కురచ కాలేదు. ఆయన చెయ్యి చాపి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను ఆ చెయ్యి చాపి సహాయం చేసే ఆ చేతులను మనం ఉపయోగించుకుంటున్నామా? ఆయన దగ్గరకు వస్తున్నామా? ఆయన అడుగుతున్నామా? డిమాండ్ చేస్తున్నామా? బ్రతిమలాడుకుంటున్నామా? బ్రతిమలాడుకునే విధానం అంటే మన తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే వెంటనే అతడు స్వస్థత వెంటనే కలిగిందండి, గ్రాడ్యువల్గా కాదు. ఈ రోజుల్లో స్వస్థత కూటాలని చెప్పేసేసి స్వస్థత అని పెట్టేసేసి జనాల్ని కొంత తప్పుదారి పట్టిస్తున్న కూటాలు, మీటింగులు, పాస్టర్లు, బోధకులు తయారయ్యారు. కొన్ని చోట్ల దేవుడు ఇస్తాడు ఆ అద్భుత శక్తి, కొన్ని చోట్ల స్వస్థతలు జరుగుతాయి, కొందరికి ఇస్తే ఆ దేవుడిచ్చిన అభిషేకమును బట్టి. బట్ ఎక్కువ శాతం ఈ స్వస్థతల పేరటి మీద చాలా చోట్ల బయట చేస్తున్నారు, కానీ గ్రాడ్యువల్గా స్వస్థత పొందటం కాదు. ఇక్కడ ఏమైందంటే వెంటనే ఇమీడియట్ హీలింగ్ అనమాట. యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు అక్కడ స్వస్థత అనేది ఇమీడియట్గా జరిగింది. ఈ రోజుల్లో మరి మన వాళ్ళు స్వస్థతలని మీటింగ్లని పెట్టేసి చేస్తున్నారు, మరి అలా జరగట్లేదు అది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం కూడా. అబద్ధ బోధకులు మీలో నుండి బయలుదేరుతారు, నా పేరట అద్భుతాలు చేస్తారు, అవి చేస్తారు, ఇది చేస్తారని యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఆ రోజుల్లోనే చెప్పాడు. కాబట్టి వాటన్నిటిని చూసి మనం పడిపోవద్దు, కానీ రియల్గా దేవుని దగ్గరికి వచ్చి రియల్గా దేవుడు చేసే అద్భుతం మన జీవితాన్ని స్వస్థతను పరచడం, మన జీవితానికి పరిష్కారం ఇవ్వడం, అది గొప్ప స్వస్థత. శరీర స్వస్థత కన్నా కూడా మానసికంగా హృదయంలో ఉన్న ఈ మనోవేదన ఉంటారే అది స్వస్థపడటం ముందు హృదయం ముఖ్యం. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన్ని నాకు ఇష్టమే అని చెప్పి ముందు ముట్టాడు, స్వస్థపరిచాడు. రైట్. అయితే అక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. 14వ వచనం. మనం కొన్ని సందర్భాల్లో చదివితే యేసుక్రీస్తు వారు నువ్వు వెళ్ళి నీకు కలిగిన స్వస్థత గురించి చెప్పమని కొన్ని చోట్ల ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ వచనంలో నువ్వు ఎవరితో ఏమి చెప్పవద్దన్నాడు. ఏదైనా జరిగిన సందర్భం గురించి ఎవరితో ఏం చెప్పనక్కర్లా. కానీ దానికన్నా పవర్ఫుల్ విషయం నెక్స్ట్ అదే లైన్లో చెప్పారు, వారికి సాక్షార్థమై నీ దేహమును యాజనకి ఇందాక నేను చెప్పాను, పాత నిబంధనలో ఎవరికైనా కుష్ఠరోగం ఉంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంది అని. ఆ ప్రాసెస్ అంతా యాజకుడి దగ్గర నుంచి జరగాలి. యాజకుడు వెళ్ళి దాన్ని ఫైనల్గా మళ్ళీ డిక్లేర్ చేస్తేనే ఎస్ ఇతడి స్వస్థనిచ్చిందని యాజకుడు డిక్లేర్ చేసిన దాన్ని బట్టి అప్పుడు మరలా ఆయన్ని కాలనీలోనికి లోపలికి రావడానికి, ఫ్యామిలీతో ఉండటానికి అలౌ చేస్తారు. సో యాజకుడి యొక్క పర్మిషన్ అవసరం, యాజకుడి యొక్క ఫైనల్ డెసిషన్. సో ఇక్కడ యాజకుడికి కనపరుచుకున్నప్పుడు యాజకుడు అప్రూవ్ చేస్తే అప్పుడు సమాజంలో నలుగురిలోకి వెళ్ళడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమన్నాడు సాక్ష్యం గారిని, దేహాన్ని. అంటే ఆయనకు చూడగానే ఇప్పుడు అర్థమైపోయింది ఇతనికి స్వస్థ వచ్చిందని. నువ్వు వెళ్ళేదో మాటలు చెప్పనక్కర్లా, నీ దేహమే అతనికి అక్కడ సాక్ష్యంగా కనబడుతుంది. ఆ తర్వాత ప్రజలకి తెలిసిపోయింది అనమాట. ఆటోమేటిక్గా యాజకుడు చూశాడు,
డిక్లేర్ చేశాడంటే ఇక బయటికి వెళ్ళి నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా అరే నిన్న మొన్నటిదాకా ఇతడు కుష్ఠరోగం ఉండి అక్కడున్నాడు కదా, ఊరి బయట వెలివేయబడ్డాడు కుటుంబం నుంచి, కానీ ఇప్పుడు చూడు మనతో నడుస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఎట్లా జరిగింది ఇదంతా? యేసు దగ్గరికి వెళ్ళాడంట, యేసు చేశాడంట. ఏమండి, మనం ఏదో మాటలు చెప్తే కాదండి, కొన్నిసార్లు మన ప్రవర్తన మన నడక కనపరచాలి. అది ఇంపార్టెంట్. అందుకని నువ్వేం మాట్లాడొద్దు, అవసరంలా నువ్వేం మాటలు చెప్పక్కర్లా, వెళ్ళి కనపడు అంతే. నీ ప్రవర్తన అక్కడ చూసి, అంటే మనం మాటలు చెప్పిన దానికన్నా మనం వెళ్ళి ప్రజలతో జీవించే జీవన విధానం ఉంటుందే, అది యేసుక్రీస్తు వారికి సాక్ష్యంగా కాగలదు. మనకి ఏం మాటలు రాకపోవచ్చు, ఇందులో ఉన్న విషయాలు పెద్దగా తెలియకపోవచ్చు మనకి, లేకపోతే నేనేం బైబిల్ పండిత్యం చదువుకోలేదండి, బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నాకేం అర్థం కాదు, లేకపోతే దీంట్లో ఏమీ తెలియదు నాకు, మాటలు ఎక్కువగా చెప్పకపోవచ్చు. మనకు మాటలు చెప్పకపోయినా మనం నలుగురిలోకి వెళ్ళి ఆ జీవిత విధానం కనపరిస్తే దాన్ని బట్టే ప్రజలు ఇదా సంగతి అని తెలుసుకుంటారండి. మన జీవిత ప్రవర్తనే బయటికి సాక్ష్యం. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో మాటలు చెప్తేనే గొప్ప సాక్ష్యం అయితే అనుకోదు. అఫ్కోర్స్ మాటలు చెప్తే మాటల ద్వారా కూడా, ఆడియో ద్వారా చాలామంది వింటారు. అది కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో వెళ్ళి చెప్పమన్నాడు ఇతరులకి, రైట్. కానీ ఈ సందర్భంలో ఇక్కడ మాత్రం నువ్వు మాట చెప్పనక్కర్లేదు, కానీ వెళ్ళి కనపడు, అర్థమైపోయింది జనాలకి. సో కొన్ని సందర్భాల్లో మనం నోరు చేసి మాట్లాడక్కర్లేదండి, మన ప్రవర్తన చాలు, మన జీవిత విధానం ఏంటి అనేది. కాబట్టి మనం సమాజంలో ఉంటున్నాం, నలుగురిలో ఉంటున్నప్పుడు, సొసైటీలో ఉంటున్నప్పుడు, వర్క్ ప్లేస్లో ఉంటున్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నప్పుడు, అన్బిలీవర్స్ అవిశ్వాసుల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘములో, అన్ని చోట్ల కూడా మన ప్రవర్తనను ఏ విధంగా కనపరుస్తున్నాం, క్రీస్తుని కనపరిచేదా ఉందిగా అనేది మనం పరీక్ష చేసుకుందాం. అటు కృప దేవుడు మనకి దయచేయను గాక. తలలోంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రకాష్ ప్రార్థన చేశాక ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తలలోంచి కళ్ళు మూసుకోనండి. ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మరొక ఆదివారం తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అందరికీ ఇచ్చిన మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు తండ్రి నాయన మమ్మల్ని మీ విధంగా తండ్రి నాయన సన్నిధిలో నాయన ఆరాధించుటకు, అయ్యా మీ వాక్యంతో మమ్మల్ని బోధించినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ఇరు వర్తమానాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి నాయన. అయ్యా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్న ప్రభావ తండ్రి, అవి మా హృదయాల్లో ప్రభు నా సాతాను దొంగిలించుకొని నీరు కట్టి ఫలింపజేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మరి ఏ విధంగా అయితే నాయన తండ్రి మరి కుష్ఠరోగి ప్రభావ తండ్రి, అయ్యా నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయమని నాయన బతిమలాడుకుంటున్నాడు ప్రభావ తండ్రి. అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభావ. మేము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలోపై మోకరించి ప్రభావ తండ్రి, దీన మనసుతో ప్రభావ తండ్రి, ఆ విధంగా తగ్గించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి ప్రతి ఒక్క వాక్యాన్ని తండ్రి మా హృదయాలు మీకు తట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ విధంగా ప్రతి ఒక్కరి తండ్రి వాక్యంతో మనం సరిచేయమని పెట్టుకుంటూ, ఇక్కడ కూడా వచ్చి ప్రతి ఒక్కరిని పేరు పెట్టిన దీవించి ఆశీర్వదించమని పెట్టుకుని, మీ చిత్తమైతే మరొకసారి మాకు అవకాశం కల్పించమని. అయ్యా, మరి మేము బలలో పాల్గొంటున్న ప్రభావ మన హృదయాన్ని సిద్ధపరచమని పెట్టుకుంటూ, సమస్త మహిమ గణిత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్న పరమ తండ్రి, ఆమేన్. శరీర రక్తాలకి సాదృశ్యం ఇది. యేసుక్రీస్తు వారు దేవుని పిల్లలుగా మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన సిలువ వేయబడక మునుపు చెప్పారు, ఇది నా శరీరము అని, అలాగే ఇది నా రక్తం అని. అంటే క్రీస్తు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భం ఇది. అంటే ఈ యొక్క గోధుమ రొట్టె ఆయన శరీరం అని కాదు, కానీ ఆ శరీరానికి సాదృశ్యం. కాబట్టి మన కొరకు సిలువ వేయబడిన ఆ క్రీస్తుని, మన కొరకు శ్రమలు పొందిన ఆ క్రీస్తు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేసుకున్న. అవును ప్రభా, పాపం చేస్తుంది నేను, అవిధేయుడినైంది నేను, కానీ నా కోసం శిక్ష నువ్వు అనుభవించావు, జరిమానా నువ్వు చెల్లించావని ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా వేరే తలంపులు కలిగి ఉండొద్దు, కేవలం క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మన కొరకు ఆ శిలువ కార్యం చేశారు, క్రీస్తు మన కొరకు ప్రేమను చూపించారు, క్రీస్తు మన కొరకు ఆ యొక్క త్యాగం అయిన విధానం కనపరిచారు. కాబట్టి గాయాలు పొందిన క్రీస్తుని, మన కొరకు కొరడా దెబ్బలు కొట్టించుకున్న క్రీస్తుని, మన మీద ప్రేమతో మన శిక్షను భరించిన క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో, వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు.
పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి నీ స్తోత్రాలు. భూమికి పునాది వేయబడక మునుపే గొర్రెపిల్లగా వధించబడిన క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడావు. ఎందుకంటే మానవులమైన మాకు ఈ లోకంలో పాపం చేసినందుకు పరిష్కారం చేయడం కోసం ముందుగానే నువ్వు దానికి సంబంధించిన పరిష్కారం నీ కుమారుడైన క్రీస్తునందు సిద్ధపాటు చేసి పెట్టావు. యుక్త కాలమందు క్రీస్తుని లోకంలోనికి పంపించి, అయా క్రీస్తు మా కొరకు ఆ శిలువ శ్రమలు అనుభవించేటట్లు, ముండ్ల కిరీటం భరించేటట్లు, కొరడా దెబ్బలు తగిలేటట్లు చేశావు. మనోవేదన, శరీర శ్రమ, అయా భయంకరమైనటువంటి శిలువ గాయాలు, అదంతా కూడా మా శరీరంలో మేము చేసిన పాపాలకి బదులుగా మా శిక్షను క్రీస్తు భరించారు. అందుల కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేకనే ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే ఆయన భోజనం అనిపించబట్టి ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, అయ్యా మా హృదయాల్లో మేము పాపం చేశాం. మా హృదయాలు అపవిత్రమైనవి. కానీ కుష్ఠరోగం లాంటి హృదయాలని క్రీస్తు రక్తంతో కడిగి శుద్ధీకరించాలని మా కొరకు సెలవులో క్రీస్తు త్యాగమైపోయారు. తన ప్రాణాన్ని మా కొరకు అర్పించారు. తన ప్రాణమైన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించారు. ఆ పరిశుద్ధ రక్తంలో అపవిత్రమైన పాపమైన మా హృదయాలను కడిగి ఉచితమైన కృపచేత ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దారు. అందుల కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేకనే ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ యొక్క వెలలేని ప్రేమకై స్తోత్రాలు. వెలకట్టలేము తండ్రి నీ ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ. అందుకోసమే మా కొరకు ఆ శిలువ కార్యం జరిగించావు. ఈ దినము క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క బలలో పాల్గొనే అవకాశం ఇక్కడ చేరువచ్చిన మాకిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. ఇంకా ఈ దినమును ఎవరైతే తండ్రి క్రీస్తు శరీర రక్తాలకి సాదృశ్యమైన ఈ బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి మీరు దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రేమగల దేవా, ఈ దినమున తండ్రి ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరి హృదయంలో ఎలాంటి దుఃఖం ఉందో నీకు తెలుసు, ఎలాంటి కన్నీరు ఉందో నీకు తెలుసు. అయా వారిని నీవే జ్ఞాపకం చేసుకొని ఆ కన్నీటిని తుడిచి ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క సమాధానకరమైన వాక్యంతో నింపమని, నీ ధైర్యం దయచేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, సువార్త తండ్రి నశించిపోతున్న ఆత్మలకు ఎంతో అవసరం. కాబట్టి ఇంకా ఎందరో చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభు. అయా చనిపోకముందే ప్రజలు సువార్త తెలుసుకున్నట్లుగా ఈ క్రీస్తు శిలువ సువార్తను మేము ఇతరులకు తెలియజేయడానికి మీరు మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకొనమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన అంశాలు అనుంటే తెలియజేయండి. తగ్గిందా నీకు కోల్డ్? ఇంకా ఉందా? ఓకే, సోనికి ఇంకా కోల్డ్ తగ్గలేదు. దానికోసం ప్రే చేయండి పూర్తిగా తగ్గాలని చెప్పి. అలాగే మనం హెప్సిబా విజయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృపను బట్టి వారికి కుమార్తె పుట్టిందని ఈ ఉదయం మనకి వార్త తెలిసింది. కాబట్టి ఇప్పుడు తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి కోసము ప్రేయర్ చేస్తూ ఉండండి. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్, మరి స్వప్న తను కూడా మేబీ మ్యాక్సిమం ఈ వీక్లో, ఈ నెక్స్ట్ వీక్లో తనకు కూడా మరి మనకి ఏ విషయం తెలుస్తుంది. తన కోసం కంటిన్యూగా ప్రేయర్ చేయండి. అలాగే సౌజన్య సిస్టరు, మన పృథ్వీ బ్రదర్ వాళ్ళ మిస్సెస్, తన కోసం కూడా ప్రేయర్ చేయండి. వాళ్ళ వార్త తెలియాలంటే ఇంకా మనకి కొద్దిగా వెయిట్ చేయాలి, ఇంకొక 5-6 months దాకా. వాళ్ళ కోసం కూడా ప్రేయర్లో పెట్టండి. కంటిన్యూ అయితే ప్రేయర్ చేయండి. దేవుడు మంచిగా తల్లిని, బిడ్డలని, వారి గర్భంలో ఉన్న శిశువుని దేవుడు ఆరోగ్యంగా ఉంచాలి అని. ఇంకేమైనా ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయండి. అంత ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకొని చివరి ప్రార్థన ముగించుకుందాం.
ప్రార్థన. శుక్రవారం మరలా ప్రార్థనకి రావడానికి మర్చిపోవద్దు. శుక్రవారం ప్రార్థన. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మహోన్నతుడా, మమ్మల్ని నిజంగా నువ్వు తృణీకరించకుండా మా పట్ల నువ్వు ఇష్టం కలిగి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. నీ స్తోత్రాలు. నాకు ఇష్టమే అని నువ్వు చెప్పావు. అవును, మేమంటే నీకు ఎంతో ఇష్టము తండ్రి. ప్రభా, మరి కుష్ఠవ్యాధి కలిగిన వాడు వణకకుండా, ప్రజలేమంటారో అని బెదరకుండా, నీ దగ్గర ధైర్యం ఉందని నీ దగ్గరికి ధైర్యంతో వచ్చాడు. అందుకనే సమస్యకు పరిష్కారం పొందుకొని వెళ్ళాడు. అలాగే మేము కూడా తండ్రి, సమాజం ఏమంటుందో, నలుగురు ఏమనుకుంటారో అనే అక్కడితో ఆగిపోకుండా ధైర్యంతో నిన్ను చేరి నీ యొక్క కృపాసింహాసన దగ్గర మేము మొరపెట్టుకుంటూ ఉండటానికి సహాయం చేయండి. తగ్గింపు హృదయంతో మీ దగ్గర మొరపెట్టుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు చెప్పావు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించునని, తగ్గించుకుని వాడు హెచ్చింపబడతారన్నావు. కాబట్టి ప్రభా, మేము నీ దగ్గర దీనులుగా తగ్గించుకొని మొరపెట్టుకునే అవకాశం, అలాంటి హృదయం, అలాంటి వైఖరి మా అందరికి నువ్వు నేర్పించమని కోరుచున్నాం. అయా, నీ దగ్గర నుంచి మేలు పొందుతున్న మేము బయట ప్రజలకి సాక్షాత్తంగా జీవించినట్లు మా ప్రవర్తన ఉండుటకు మా అందరికీ సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, ఈ దినమున మందిరమునకు వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయండి. అయ్యా, విజయ్ హెప్సిబాని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి నీ స్తోత్రాలు. మరి స్వప్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ వీక్లో వారికి కూడా తండ్రి నువ్వు చేయవలసిన కార్యాన్ని జరిగించమని కోరుచున్నాం. అలాగే సౌజన్య సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో నింపమని కోరుచున్నాం. అయ్యా, ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస మీరు జ్ఞాపకం చేసుకుని, పిల్లల చదువుల్లో, పెద్దల వారి పనివారిలో, పని స్థలంలో, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో, ఈ విధంగా ఇంకేమైతే కుటుంబ సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రభా, వారందరికీ కూడా నీ కృపా కార్యాలు జరిగించండి, స్వస్థతో నింపండి. అలాగే ప్రభా, మరి ఇంకా ఆత్మ సంబంధంగా ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో ఇంకా నీ వాక్యంలో, నీ సన్నిధిలో, నీ సాక్షులుగా గొప్పగా ఎదగడానికి మా అందరికీ సహాయం చేయండి. అలాగే నీ బిడ్డలిచ్చిన కానుక నీ పరలోక మహిమ కొరకు వాడుకొని వారందరికీ కూడా ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. అయ్యా, ఇక్కడ చేరువచ్చిన వారు ఇంకెవరైతే చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో, మానసికంగా కృంగిపోతున్నారో, వారి హృదయ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నీవే ఆనందంతో నింపమని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నీ చిత్తమైతే మరొక ఆదివారం, శుక్రవారం ప్రార్థనకు మమ్మల్ని అందరినీ జత చేయమని కోరుకుంటూ, అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇస్లాం.